ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాలకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కోరంగి నేడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కనుమరుగైన ఈ ఓడరేవు అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పక్షుల కిలకిలారావాలు, పిచ్చుకల గూళ్లతో పోటీ పడుతూ ఎలుక గూళ్ల నిర్మాణం కనువిందు చేస్తున్నాయి. రుచికరమైన మండపీతలు నోరూరిస్తున్నాయి. తూర్పు తీరంలో పశ్చిమ బంగలోని సుందర వనాల తరువాత రెండో స్థానంలో సుమారు 236 చదరపు కిలోమీటర్లు ఉన్నది కోరంగి వనాలు మాత్రమే. ఈ ప్రాంతాన్ని 1998లో కోరంగి అభయారణ్యంగా ప్రకటించారు. వలస పక్షుల విడిది కేంద్రంగా ఉన్న కోరంగి ముఖ్య పక్షి కేంద్రంగానూ, రామ్సార్ ప్రదేశంగా బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ గుర్తించింది. ఇక్కడ 10 ముఖ్యమైన నీటి పక్షుల సమూహాల్ని గుర్తించారు. ఏటా 78,000 నుంచి 88,000 పక్షులు ఈ ప్రాంతంలో ఆతిథ్యం, ఆహారం పొందేందుకు, సంతానోత్పత్తికి కోరంగిని కేంద్రంగా చేసుకుంటున్నాయని అటవీశాఖ గుర్తించింది. వేడేరు పక్షిజాతుల ముఖ్య ప్రాంతం కోరంగి. దేశంలో నమోదైన 84 వేడేరు జాతుల్లో 54 జాతులు ఇక్కడ్నుంచే వస్తున్నాయి. గవురు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి సైట్, స్పార్క్ కొంగలు, 4 రకాల కింగ్ఫిషర్ పక్షులు అధికంగా ఉంటున్నాయి. మడ అడవుల్లో నడిచేందుకు వీలుగా 572 మీటర్ల పొడవున్న చెక్క వంతెనతో పాటు ఇటీవల దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కొత్త చెక్క వంతెన నిర్మించారు. యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు కల్పించారు. క్రీక్ బోటులో ప్రయాణించేందుకు జెట్టి అందుబాటులో ఉంది. ఔషధ జాతుల మొక్కలు, పక్షుల గురించి తెలిపే ఏర్పాట్లు చేశారు. రుచికరమైన, ఖరీదైన మండపీతల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న అటవీశాఖ పర్యాటకులకు అందుబాటులో ఉంచింది. అరుదైన జంతుజాలాలతో ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తోంది. గోదావరి నది నుంచి వచ్చే మంచినీరు, సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీరుతో కలిసి ఒక మిశ్రమమైన లవణ సాంద్రతతో ఇక్కడ ఉంటుంది. ఇంచుమించు ఒక 35 రకాల జాతులు మాత్రమే ఇక్కడ ఈ వాటర్కి అనుగుణంగా పెరుగుతూ ఉన్నాయి. 575 వరకు చేపల్ని గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు. 35 రకాల చెట్లలోనూ ఒక తెల్ల అనే చెట్టు మీద మనం గమనించినట్టయితే మనం వెనకాల కూడా కనిపిస్తూ ఉంది. ఎలుకలు గూడు కట్టుకోవటం అనేది ఒక ప్రత్యేకంగా అంశంగా మనం పరిగణించవచ్చు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పేరును సార్థకం చేకూరుస్తూ సముద్రం నుంచి వచ్చే గాలికి అడ్డుకుంటూ దీని చుట్టుపక్కల గ్రామాలని, ప్రజల్ని రక్షిస్తూ ఉంటాయి. కోరంగిని చూసేందుకు పర్యాటకులు వరుస కడుతున్నారు. ఇక్కడే కాకినాడ దగ్గర నుంచి వచ్చామండి. ఇదంతా చాలా బాగుంది. మా హస్బెండ్ చాలాసార్లు వచ్చారండి. ఎప్పుడు తీసుకెళ్తాను అని ఇప్పుడు తీసుకొచ్చారు. చాలా బాగుందండి. ఇదంతా బోట్ షికారు ఉందండి, రకరకాల పక్షులు ఉన్నాయి. చెక్క బ్రిడ్జ్ అది బాగుంటుందండి. మేము ఇక్కడే దగ్గర నియర్ బై ఉంటాము. ఇంత అందాన్ని ఇన్ని రోజులు మిస్ చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. సో మొత్తం అంతా ఒకేసారి రికవర్ చేసుకునేంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ ఇది. చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది, వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. వాటర్ ఫెసిలిటీ కానీ, లేదంటే సెక్యూరిటీ వైజ్ కానీ, బోట్ షికార్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నీటి కుక్క, నీటి పిల్లి, బంగారు రంగు నక్క, 7 రకాల పాములు కోరంగిలో ప్రసిద్ధి చెందాయి.